చూస్తే మేల్ సైడ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఫీమేల్ సైడ్ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. సో మేల్ ఫ్యాక్టర్ ఈ స్పర్మ్ క్వాలిటీని పెంచుకోవాలి, లైక్ క్వాంటిటీ అయినా సరే వాళ్ళ మైండ్ సెట్ లో ప్రాపర్ గా ఎట్లా బిల్డ్ చేయాలి సార్? అంటే మన ఓల్డర్ జనరేషన్ తో పోలిస్తే మన యంగర్ జనరేషన్ యొక్క స్పెర్మ్ కౌంట్ 50% తగ్గిపోయింది, అండ్ ద స్పెర్మ్ క్వాలిటీ ఇస్ గాన్ డౌన్. ఈరోజు పిల్లల్లో మనం ఆటిజం చూస్తున్నాం, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ADHD ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మీకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మేల్ ఏజ్ పెరిగే కొద్దీ తన స్పెర్మ్ క్వాలిటీ పడిపోతుంది. ఆ స్పెర్మ్ క్వాలిటీ ఎప్పుడైతే పడిపోతుందో ఆ పిల్లలకి ఈ ఆటిజం అనేది వస్తుంది. ఓకే. సో ఇలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెర్మ్ ఇట్స్ నాట్ అన్ ఓన్లీ ఫెర్టిలిటీ ఇష్యూ, ఇట్ క్యారీస్ ఏ లాట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో అందుకనే ఎప్పుడైతే హెల్తీ స్పెర్మ్ ఉందో, అంటే 20-30s మధ్యలో చాలా హెల్తీ స్పెర్మ్ ఉంటుంది, 30s దాటిన తర్వాత దెర్ విల్ బి లాట్ ఆఫ్ మ్యుటేషన్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద స్పెర్మ్. సో దానివల్ల ఏంటంటే క్వాలిటీ పడిపోతుంది. ఆ క్వాలిటీ ఎప్పుడైతే 40 ఏళ్లలో ఒక మేలు పిల్లల్ని కన్నాడో డెఫినెట్గా వాళ్ళ క్వాలిటీ అన్నది స్పెర్మ్ క్వాలిటీ లేక ఈరోజు పిల్లల్లో ఆటిజము, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో జెనెటిక్ మెటీరియల్ కూడా క్యారీ చేస్తుంది కాబట్టి ఎర్లీ మ్యారేజెసే కాకోకుండా న్యూట్రిషన్, ఫిజికల్ స్ట్రెంగ్త్ వీటన్నిటిపైన కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అట్ ద అదర్ స్పెక్ట్రంలో ఏమవుతుందంటే ఈ ఫిమేల్స్ తీసుకునే ఫుడ్స్ ఎక్కువగా ఈ షుగరీ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం